హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామాన ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ దర్శనం వాక్యం కొరకు వేచిన నా ప్రియ సహోదరి సహోదరులకు, ఆత్మీయ కుటుంబ సభ్యులకు, మెస్సియా ప్రార్థన మందిర నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనము వాక్య భాగము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 105వ చరణంలో మాటను మనం ధ్యానం చేద్దాం. మనకందరికి బాగా పరిచయమైనటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. భక్తుడైనటువంటి దావీదు గారి పేరు మీద రచింపబడినటువంటి కీర్తన చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా అమూల్యమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద అధ్యాయమైనటువంటి 19వ దావీదు కీర్తనలో ఈ 105వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. నేను అనేకసార్లు చెప్పాను, 119వ దావీదు కీర్తన అంతా కూడా ధర్మశాస్త్రం గురించి, ఆయన కట్టడల గురించి, ఆయన ఆజ్ఞల గురించి, కేవలము ఆయన యొక్క విధులను గురించి మాత్రమే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఆయన వాక్యాన్ని ఉన్నతమైనదిగా చేసి, ఆ వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి భక్తుడు ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన ధర్మశాస్త్రానికి భక్తులైనటువంటి దావీదు గారు, దైవజనుడైనటువంటి దావీదు గారు మరి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ యొక్క మాటలు మనకు రచించి ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ఇచ్చారో మనకు అర్థమవుతుంది. వాక్యంలో ఇదే దావీదు కీర్తన మనం చూస్తాం. 19వ దావీదు కీర్తన వాక్యం విధంగా సెలవిస్తుంది. ఇక్కడ 8వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఈ వాక్యము, మనము వాక్యాన్ని గురించి అనేకమైనటువంటి పర్యాయ పదాలు బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. నా వాక్యము ఖడ్గము వంటిది, 2 అంచులు గల ఖడ్గము వంటిది అని చెప్పేసి ప్రభు యొక్క వాక్యము చూస్తాం. వాక్యము మరి ఖడ్గముతోను, వాక్యము శుద్ధితోను, వాక్యము అగ్నితోను, వాక్యము జీవజలముతోను, వాక్యము ఆత్మతోను, వాక్యము మరి ప్రియుల జీవాహారముతోను, వాక్యము దీపముగాను, వాక్యము వెలుగుగాను, అనేక పర్యాయ పదాలు వాక్యాన్ని గురించి, దేవుని యొక్క మాటల గురించి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మరి మాటలు మనం చూస్తాం. భక్తుడు ఇక్కడ చెప్తున్న మాటను గమనించినట్లయితే, వాక్యము మనకు దీపంగా ఉంది, వాక్యము మన త్రోవానికి వెలుగుగా ఉంది. ఈ త్రోవ లేకుండా ఈ దీపము మనల్ని ఎక్కడ నడిపిస్తాయంటే, ఆ పరమరాజ్యానికి నడిపించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ సోపానమైనటువంటి మెట్టులు ఈ యొక్క దేవుని యొక్క వాక్యము లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలు అని చెప్పేసి చెప్పగలం. పిల్లరా, ఈ ఆజ్ఞలన్నింటిలో ఒక ఆజ్ఞ గురించి నువ్వు తప్పిపోతే గనక నువ్వు అల్పుడవు, లేకుంటే నువ్వు పొందుకోలేవు అని చెప్పేసి వాక్యములు యేసు ప్రభువారు షూట్గా చెప్తారు. ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి అని చెప్పేసి ప్రభువారు మనకు చెప్పారు. కట్టడలన్నీ మనం పాటించాలని చెప్పేసి ప్రభువారు చెప్పారు. కొంతమంది అబద్ధం ఆడరు, కొంతమంది మరి దొంగిలించరు, కానీ మిగతావి చేస్తుంటారు. పిల్లరా, అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటి కొద్దుగా ఉందని చెప్పేసి యేసుప్రభువారి దినాల్లో ఒక ధనవంతుడు వచ్చి యేసుప్రభువారు చెప్తే, నేను అన్నీ చేస్తానే ఉన్నాను, నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తున్నాను, గుడికి వెళుతున్నాను, లేకుంటే నేను దశభాగం ఇస్తున్నాను, లేకుంటే నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను భక్తిపరుణ్ణి, నేను నా భక్తి కార్యాలన్నీ చేస్తున్నాను, ఆచార సంప్రదాయాలన్నీ చేస్తున్నాను, అర్పణలు అర్పిస్తున్నాను అని చెప్పేసి, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి అన్నీ చెబుతూ ఆయన అంటాడు, నాకేం కొదుగు ఉంది, నేను వెళ్తాను కదా అని చెప్పేసి అంటే ప్రభు అంటారు, నీకు ఒకటి కొదుగు ఉంది అని చెప్పేసి ప్రభు చెప్తారు. పిల్లలు, ఈ రోజు నా క్రైస్తవులందరికీ ఈ వాక్యం అనేటువంటిది కొదువైపోయింది. వాక్యాన్ని పరిశోధించేటువంటి కన్నులు కొదువైపోయినాయి. పిల్లరా, మిరిమిటి జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం అంటే, వాక్యాన్ని పైపైన అర్థం చేసుకుని మనము పైపైన చదువుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. లోతుల్లోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడలేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలు చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది అని చెప్పేసి వాక్యం మనకి సెలవిస్తుంది. పిల్లలు గమనించినట్లయితే, వాక్యము మనకి అనేక రీతులుగా మనకి బలపడడానికి, వాక్యము పాల వంటిదని చెప్పేసి పేతురు గారు చెప్తారు. పిల్లరా, ఈ వాక్యము మనకి జీవాహారం అని చెప్పేసి మన వాక్యం మనం చూస్తాం. ఈ వాక్యము భక్తులు అంటున్నాడు ఇక్కడ, మన పాదములకు లేకుంటే మనకు దీపముగా ఉంది, మన త్రోవకు వెలుగుగా ఉందని చెప్పేసి అంటారు. అవును, పాత నిబంధనలు మనం చూస్తాము, మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభంగా ఈ యొక్క వాక్యం ఉంది, రాత్రి అగ్నిస్తంభంగా ఈ వాక్యం ఉంది. ఈ రోజున క్రైస్తవులను మనకు కూడా ఈ వాక్యాన్ని మనం పెట్టుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇదిగో ఆత్మీయంగా మనం ఏ విధంగా నడవాలి, ఈ విషయాలు సహజమైనటువంటి మానవునికి అర్థం కావు.
వాక్యం ఉన్నటువంటి యొక్క ఆజ్ఞల గురించి, వాక్యం ఉన్నటువంటి మాటల గురించి సహజమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచించి సహజంగా మనము లోకానుసారంగా జీవిస్తూ మాట్లాడుకుంటూ ఆలోచించినట్లయితే ఈ మాటలు మనకు అర్థం కావు. కానీ ఎప్పుడైతే ప్రార్థనతో ప్రభు దగ్గర కనిపెడుతూ, ప్రభు నీ వాక్యం నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం చేసుకున్నటువంటి హృదయాన్ని దయచేయి, ఆ యొక్క వెలుగును చూడడానికి కృప దయచేయి అని చెప్పేసి అడిగినట్లయితే ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తున్నాడు. ఇక్కడ వాక్యం గురించి భక్తులు చెప్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాక్యం మనం చూస్తాం, రెండో పేతురు పత్రికలో వాక్యం గురించి రాయబడి ఉంటుంది. రెండో పేతురు మొదటి అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే వాక్యం ఎప్పుడు కూడా మనల్ని బలపరిచేది. అంతేకాకుండా ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, ఇక్కడ వాక్యం చూసినట్లయితే మొదటి పేతురు మొదటి అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు మీరు అని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా ఈ రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము 21లో చూసినట్లయితే వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది, అక్కడ ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపబడిన వారే దేవుని మూలంగా పలికారు. ఈ యొక్క వాక్యం ఎప్పుడు కూడా దేవుని మూలంగా పలకబడ్డదని చెప్పేసి ఎక్కువ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది పిల్లరా, ఈ వాక్యము మనల్ని నడిపిస్తుంది, ఈ వాక్యము మనల్ని సజీవులుగా తండ్రి యొద్ద రాజ్యానికి మనకు చేస్తుంది. కాబట్టి భక్తుడు అంటాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది, నా త్రోవకు వెలుగుగా ఉందని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజున నీకున్నటువంటి నీకు మోక్షాన్ని చేర్చబడడానికి నీకున్నటువంటి ఆ దీపం ఏంటి, నిన్ను చేరుస్తున్నటువంటి ఆ యొక్క మార్గం ఏంటి, నిన్ను చేరుస్తున్నటువంటి ఆ యొక్క వెలుగు ఏంటి అని చెప్పేసి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అది సరి చూసుకోవాలి. నిజంగా ఇది దేవుని వాక్యమేనా, లేకుంటే నేను ఆచారాలకు సంబంధమైనటువంటి విషయాల్లో నడుస్తున్నా అని చెప్పేసి మనము ప్రభు దగ్గర మనం కనిపెట్టాలి. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. ఆయన వాక్య వెలుగులో మనం నడుచుకుందాం. ప్రభు మిమ్మలను మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.